రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ వెనుక బీజేపీ కేంద్ర ప్రభుత్వం ప్రధాని కార్యాలయం పాత్ర ఉందని కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. నటరాజన్పై ఎలాంటి క్రిమినల్ కేసు, క్రైమ్ నంబర్ లేకపోయినా ప్రైవేటు ఫిర్యాదు ఆధారంగా నామినేషన్ తిరస్కరించడం దారుణమని మండిపడ్డారు. కేసు వివరాలు బహిరంగంగా ఎలా వచ్చాయన్న అంశంపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. దేశంలో నీతి నిజాయితీకి నిలుపుటద్దంలా ఉండే కొంతమందిలో ఒకరంటే మీనాక్షి నటరాజన్ గారి నామినేషన్ తిరస్కరణ అనేది ఈ దేశ రాజకీయాల్లో ఒక కలంకమైనటువంటి చర్య. తెలంగాణలో మీనాక్షి నటరాజన్ గారి మీద ఎక్కడ ఎఫ్ఐఆర్ లేదు, క్రైమ్ నంబరు లేదు, కేసు లేదు. ఒక ప్రైవేట్ నోటీసు మీద దాన్ని నెపంగా తీసుకొని నామినేషన్ తిరస్కరించడం అనేది చాలా హేయమైన దుర్మార్గమైన చర్య. ఇది దీని ఇలా దేశంలో ప్రజాస్వామ్యం నమ్ముకున్న వ్యక్తులు ప్రతి ఒక్కరు ఖండించాల్సిన అవసరం ఉన్నది.